సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్రబహుళ పాడ్యమి ఆదివారం చిత్తా నక్షత్రం ఏప్రిల్ 13వ తారీఖు. ఈనాడు 5 గంటలకు సుప్రభాతం జరుగుతుంది. 5 గంటల నుంచి 5:30 గంటల వరకు సుప్రభాతం. సుప్రభాతం పూర్తయిన తర్వాత అవకాశం అయిన తర్వాత ఈనాడు అవకాశ దర్శనాలు ఆరంభమవుతాయి. సుమారు 5:30-6 గంటల ప్రాంతంలో అవకాశ దర్శనం. 5:30 గంటల నుంచి సుప్రభాతం అయిన తర్వాత 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు అవకాశ దర్శనాలు కొనసాగుతాయి. ఈ దర్శనములు అవుతూ ఉండగా 8 గంటల ప్రాంతంలో స్వామివారు వరదరాజ అలంకారంతో ముత్యాల పల్లకి పైన వేయించేసి ధ్వజస్తంభ మంటపం నుంచి సుపథా మంటపం నుంచి ప్రధాన రాజగోపురం ముందుకు వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అక్కడ వినోదోత్సవం జరుగుతుంది. ఉంగరపు సేవ అంటాం. అంటే స్వామివారు ఈ పెళ్లి సంరంభంలో అమ్మవారు ఇచ్చినటువంటి ప్రీతిప్రదమైనటువంటి ఆమె ఇచ్చినటువంటి అంగుళీయకం కాస్త మాయమైపోతుంది, కనపడకుండా పోతుంది. ఆ ఉంగరాన్ని వెతుక్కోవడం అన్నమాట ఉత్సవం. ఎక్కడుందో ఆ ఉంగరం వచ్చేంత వరకు నువ్వు లోపలికి రాకూడదు, రావడానికి వీల్లేదు అని ఆమె ప్రతిషేధిస్తుంది అమ్మవారు. అందుకోసమని ఆ ఉంగరం వెతుక్కోవడం కోసమని స్వామి గ్రామంలోకి పడతాడు. ఆ వీధిలో ఉండి ఆ ఉంగరాన్ని వెతుక్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరు తీశారో అనేటువంటి అన్వేషణం జరుగుతుంది. ఆ న్యాయాధికారులుగా అలాగే ఉత్సవం తీసినటువంటి వారు, ఆ ఉంగరం తీసినటువంటి వారు ఎవరో అనుమానించడం, వారిని తీసుకురావడం, స్వామి యొక్క మర్యాదను ఇవ్వడం, ఈ ఉత్సవం జరుగుతుంది. వినోదోత్సవం అంటాం. ఈ ఉత్సవం సుమారుగా 8 గంటల నుంచి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. 10-10:30 గంటలకు పూర్తయిన తర్వాత స్వామివారు ఉంగరం దొరుకుతుంది. దొరికిన తర్వాత స్వామివారు గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఆ ఆలయం దగ్గరికి వేయించేస్తారు. గరుడ మండపం దగ్గర వేయించేసిన తర్వాత సంవాద సేవ అవుతుంది. సంవాద సేవ అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారు ఆ ప్రధానాలయంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత ఆలయ సంప్రోక్షణం, ఉత్సవాంత సంప్రోక్షణం అవుతుంది. సంప్రోక్షణమైన తర్వాత ఆరాధనమైన తర్వాత బాలభోగ ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుష పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అయిన తర్వాత బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్య హోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత రాజభోగం నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత పూర్ణిమ ప్రయుక్తమైనటువంటి ప్రతిబద్ధ ప్రయుక్తమైనటువంటి ఆస్థానం విశేషాలు ఉంటాయి. అదైన తర్వాత నివేదన అయిన తర్వాత మంగళాశాస్త్రం, చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 2:30 గంటలకి, అంటే 2 గంటలకి పూర్తి చేసుకుని 2 నుంచి 2:30 గంటల వరకు మధ్యాహ్న విరామాన్ని కూడా పూర్తి చేసుకుని 2:30 గంటల నుంచి భక్తులకి దర్శనములు కల్పించడం జరుగుతుంది. 2:30 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 6 గంటలకే సర్వదర్శనాన్ని పూర్తి నిలుపుదల చేయడం జరుగుతుంది. భక్తుల యొక్క దర్శనములు 6 గంటలకి నిలుపుదల చేయబడతాయి. మళ్ళీ మర్నాడు ఉదయం వరకు భక్తుల యొక్క దర్శనములు ఉండవు. 6 గంటలకి దర్శనం నిలుపుదల చేసి దివిటీ సలాం, దీపారాధన జరిపించిన తర్వాత స్వామివారిని కళ్యాణ మంటపంలో శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. స్వామివారికి ఆ చతుస్థానార్చనం అంటే చక్రాబ్జ మండల రచనం అయిన తర్వాత ద్వాదశారాధన జరుగుతుంది. ద్వాదశారాధనమై నివేదనమైన తర్వాత స్వామివారిని, అమ్మవారిని, బాలికలని మొత్తం అందరినీ ప్రధానాలయంలోకి వేయించేపు చేయడం జరుగుతుంది. అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత స్వామివారు ముత్యాల పల్లకి మీద సప్తావరణం జరుగుతుంది. ఆలయంలోకి వచ్చిన తర్వాత సప్తావరణం అంటే 7 మార్లు ఆ బేడా ప్రదక్షిణం అవుతుంది. ఆ ప్రదక్షిణం పూర్తయిన తర్వాత నీలాద్రి గుమ్మం దగ్గర దర్పణ సేవ జరుగుతుంది. ఆ దర్పణ సేవ అయిన తర్వాత సంవాదం జరుగుతుంది. సంవాద సేవ అయిన తర్వాత స్వామివారు ఆ భోగమంటపంలోకి వేయించేస్తారు. భోగమంటపం మీద హంసతూలిక మీద దేవేరులతో కూడి వేయించేసిన తర్వాత అక్కడ విశ్వక్సేన ఆరాధనం అయిన తర్వాత ఫలప్రదానం అయిన తర్వాత స్వామివారికి పవళింపు సేవ అయిన తర్వాత ఏకాంత సేవ అయిన తర్వాత పుష్పాంజలి సమర్పణం అయిన తర్వాత ఆ క్షీర నివేదనం అయిన తర్వాత కవాట బంధనం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా సుమారుగా 12 గంటల వరకు జరుగుతుంది. 11:30-12 గంటలతో కవాట బంధనంతో స్వామివారి ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలు సమాప్తమవుతాయి.